హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. అసలు సార్, హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే తన సినిమాని వెనక్కి తగ్గమని చెప్పేసి బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి ఇలా కామెంట్ చేయడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ మీరు? కామెంట్ చేసి బెదిరింపులు చేస్తే తప్పే. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఓకే. అందరూ వచ్చే హక్కు ఉంటుంది. ఇది సంక్రాంతికి అందరూ రావాలని హక్కు ఉంటుంది. అందరూ రావాలి. బెదిరింపులు చేసేవాళ్ళు అలాగే బెదిరింపులు చేసేవాళ్ళు ఎవరైనా అన్నట్టు నాకు తెలియదు, మీరు చెప్తున్నారు కాబట్టి. అలా బెదిరింపులు చేస్తే మరి దిల్ రాజు అయినా బెదిరింపులు చేశాడా, మరి ఎవరు చేశారో చేస్తే మాత్రం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మీరే బతకాలా ఏంటి, మీరే ఉండాలి, ఇంకా తగ్గ వాళ్ళ సినిమా చేయకూడదు ఏంటి? వాళ్ళకి ఎన్ని థియేటర్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళ డబ్బుతో వాళ్ళ సినిమా తీసుకున్నారు. వాళ్ళ సినిమా థియేటర్లు ఇవ్వాలి, ఎన్నో వస్తాయి అని రాని. మంచి సినిమాని వాళ్ళు చంపాలనుకోరు కదా మీరు. మంచి సినిమాని అని 5 సినిమాలు వస్తున్నాయి, 5 సినిమాలకి ఎన్ని థియేటర్లు వస్తాయి, అన్ని థియేటర్లు వస్తాయి. వాళ్ళకి కూడా మీరు థియేటర్లు ఇవ్వాలి. మీరు రావద్దని చెప్పడానికి మీరెవరు? సంక్రాంతి వారం రోజులు పండగ, ఆ పండగ వాతావరణం అందరూ రావాలనుకుంటారు. కనుక దాన్ని బెదిరించారు అంటే మనం తప్పే. అంటే సార్, సంక్రాంతికి ఇప్పుడు అన్ని సినిమాలు వస్తున్నాయి కదా, ఖచ్చితంగా సినిమాల పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే సినిమాలు బాగున్నప్పటికీ కొన్ని సినిమాలు ఏంటంటే పెద్ద సినిమాలతో పోటీ పడడం వలన చిన్న సినిమాలు ఫెయిల్యూర్ అయిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు దీనికి పరంగా చూసుకుంటే హనుమాన్ సినిమాకి ఇది కొస్త దెబ్బ కొట్టే ఛాన్స్. దెబ్బ కొట్టేది ఏముండదు. సినిమా బాగుంటే ఆ సినిమా చూస్తారు. హనుమాన్ సినిమా అనేది నార్త్ ఇండియాలో టాప్కి వెళ్తుంది కంపల్సరీ. హనుమాన్ అనేది రేపు రామ్ జన్మభూమి అన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఆడియన్స్ వేరు. చాలా బాగా తీశారని కూడా బయట టాక్ ఉంది. చాలా బాగా గ్రాఫిక్స్ బాగున్నాయి అంటున్నారు, మంచిగా ఉంది అంటున్నారు. అలాగే నా స్వామి రంగ సినిమా కూడా చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడు కూడా పండక్కి నాగార్జున టాప్లో ఉంటాడు. పెద్ద పెద్ద సినిమాలన్నీ ప్లాప్లు అయినా కూడా నాగార్జున గారు ఎన్నోసార్లు టాప్కి వచ్చారు. అలాగే హనుమాన్ కూడా ఉంది. ఉన్నాయి సినిమాలు. ఏ సినిమా సంక్రాంతి బరిలో నించుంటుంది అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేమండి. సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. బాగున్న సినిమా మార్నింగ్ షోకి చిన్న సినిమాకి తక్కువ ఉండొచ్చు కలెక్షన్. బాగుంటే మ్యాట్ని ఫుల్ అవుతుంది, పెద్ద సినిమా మ్యాట్ని పడిపోతుంది అంతే. బాగున్న సినిమాకే సినిమా జనాలు చూస్తారు, ప్రేక్షకులు. సార్, ప్రశాంత్ వర్మ గారు ఇంకొక కామెంట్ కూడా చేశారు. అంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఫ్యామిలీస్ ఫస్ట్ చూజ్ చేసుకునే సినిమా ఏదైనా ఉందంటే, అది ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఒక హనుమాన్ మాత్రమే అని అన్నారు. మరి దీన్ని ఛాన్సెస్ అంటే మిగతా ఆయన చెప్పింది నిజమే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమా ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళి సినిమా చూడగలిగేది అంటే ఒక హనుమాన్ చూడొచ్చు. ఎందుకంటే ఒక భార్యాభర్తలు పిల్లలతో సినిమా వెళ్ళాలంటే ఈ సంసారంలో నిద్రపోయి సంసారాలు కరెక్ట్గా చేయక, ఈ సంసారంలో ఇష్టం వచ్చినట్టు అసలు సంసార గైడ్లైన్స్ పాటించక, ఆ సినిమాలో వచ్చిన అసభ్యకరమైనవి అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే హడల కంటెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మేబీ అన్ని వదిలేసి సినిమాని సంసార్ డైరెక్ట్గా వదిలేస్తున్నారు. దానివల్ల ఫ్యామిలీ నలుగురు వెళ్ళి సినిమా చూసే సినిమాలు అయితే ఈ మధ్యకాలంలో లేవు. ఇప్పుడు గుంటూరు కాలంలో కూడా సాంగ్ ఉంది, అంతా డబుల్ మీనింగ్ డైలాగులతో సాంగ్ ఉంది అంటున్నారు, అది అన్నారు. ఇప్పుడు ఏదో మన వ్యూహం సినిమాకి వచ్చి ఒకళ్ళు కించపరిచే విధంగా సినిమాను ఉండకూడదు. ఇవన్నీ సంసార కంటే గైడ్ లైన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు పాటించడం అంటే ఆయనకు అవగాహన లేదు, లేకపోతే డబ్బులు తీసుకుని వదిలేయాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్డ్ అయినా ఉండాలి, లేకపోతే అవగాహన లేదని ఉండాలి. కనుక సంసార్ ఈరోజు కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితికి వచ్చాయి. కోర్టులు జోక్యం చేసుకుని ప్రతి సంసార సర్టిఫికేట్కి కోర్టులు జోక్యం చేసుకోలేవు కదా. కనుక కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితికి సంసార్ ఆఫీస్కి వచ్చిందంటే ఈరోజు ఫర్దర్గా ఇంకా ఈసారి కంపల్సరీ డిఫర్మేషన్ కేసులు కూడా పెడతారు. ఇంకా సంసార్ ఆఫీసర్ మీద, మెంబర్ల మీద కూడా కేసులు పెడతారు. ఫీచర్. సార్, మీరు అన్నట్టు కుర్చీ మడత పెట్టి సాంగ్ పైన నిజంగా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే దీన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళైతే కాస్త ఏంటి భూత పదాన్ని ఇట్లా సినిమాగా పాటగా తప్పేం లేదండి. సంసార్ వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంది. సంసార్ కరెక్ట్ గా చూసి దాన్ని రిలీజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సంసార్ వాళ్ళు అందుకే అంటాను ఇన్ఫ్లుయెన్సెడ్ అండ్ నిద్రపోయి ఉండాలి, అంటే గైడ్ లైన్స్ తెలియక ఉండాలి. ఈ మధ్యకాలంలో ఇక్కడైతే ఏ ఆరోపణలు అయితే వస్తున్నాయి, సంసార్ ఆఫీస్ మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి, దాంట్లో నో డౌట్. కరెక్ట్గా ఇప్పటికైనా గైడ్ లైన్స్ పాటిస్తే బాగుంటుంది. దగ్గర ట్రైనింగ్ అని ఇవ్వాలి. అది ఓకే. సార్, ఓవరాల్గా ఇప్పుడు సంక్రాంతి బరిలో చూసుకుంటే ఇన్ని సినిమాలు ఉన్నాయి కదా, ఏది ఎక్కువ బిగ్గెస్ట్ హిట్గా నిలిచే ఛాన్స్ ఉంది సార్ మీ ఒపీనియన్? అది మనం చెప్పలేము. యాక్చువల్గా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటాం, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటాం. దాంతోపాటు హనుమాన్ అనేది ఒక డిఫరెంట్, నా సామరంగం అనేది ఒక డిఫరెంట్, ఈ ఏగల్ అనేది ఒక డిఫరెంట్, గుంటూరు గారు అనేది ఒక డిఫరెంట్, సైంధు అనేది ఒక డిఫరెంట్. 5 సినిమాలు బాగుండాలి, 5 సినిమాలు ఆడాలి, నిర్మాతలు డబ్బు రావాలని కోరుకుంటాం. అంతే తప్ప ఈ సినిమా ఆడాలి, ఈ సినిమా ఆడకూడదు అనుకోం కదా. ఆడే దాంట్లో ఏది నెంబర్ 1, ఏది నెంబర్ 2, ఏది నెంబర్ 3 అని తెలుస్తుంది. కానీ మనం ఇప్పుడు ఎవరో చెప్పడానికి ప్రేక్షకులు చెప్తారు. సార్, ఎక్కువ హైప్ అయితే గుంటూరు కారంకే ఉంది సార్.
మామూలుగా ఒకవేళ హీరో మూవీ కదా. అవును పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మిగతా సినిమాల పైన ప్రభావం చూపించే అవకాశం అండి ఉందా? పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సెకండ్ ఇంకో మూవీ ఉంటుంది, థర్డ్ ఇంకో మూవీ ఉంటుంది, అంతే ఉమ్, తప్ప పాజిటివ్ రెస్పాన్స్ రావాలనే కదా కోరుకుంటాం. అవును. హీరోయిజం కదా, ఉమ్, హీరోయిజం ఒక టాప్ హీరో ఉన్నాడు కాబట్టి ఆ టాప్ హీరో కంపల్సరీ ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకే. అన్ని సినిమాలు కూడా ఓపెనింగ్స్ సెకండ్ రవితేజ ఉంటుంది, ఉమ్, థర్డ్ వచ్చి సైంధు ఉంటుంది, ఉమ్, తర్వాత వచ్చి ఫోర్త్ వచ్చి నాస్వామరంగా, ఫిఫ్త్ హనుమాన్ ఉండొచ్చు, ఫిఫ్త్ హనుమాన్ రావచ్చు, లేకపోతే మ్యాట్నీ నుంచి ఫస్ట్ మా హనుమాన్ రావచ్చు కలెక్షన్. ఉమ్, ఎందుకంటే హనుమాన్ అనేది ఆల్మోస్ట్ అందరూ ఫ్యామిలీ సినిమా ఓకే. కనుక అందరికీ కొంచెం బాగా బయట కూడా టాక్ ఏంటంటే బాగుంది అంటున్నారు. ఉమ్, దానివల్ల కూడా కొంచెం భయపడుతున్నారు ఓకే. అందరూ. అంటే సినిమా ఆడుతుంది, ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా, ఉమ్, 19 తారీఖు వేసుకుంటే అయోధ్య రామ జన్మభూమి ఉంది కదా అని అంటున్నారు. కానీ ఆయనకి నార్త్ ఇండియాలో రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉమ్, కనుక వాళ్ళు రిలీజ్ చేసుకోవడంలో తప్పేం లేదు దాంట్లో. ఓకే. సార్ ఇక వ్యూహం సంగతికి వస్తే ఆల్రెడీ ఓటీటీలో దేంట్లో కూడా రిలీజ్ కాకుండా కోర్ట్ అయితే ఆ, ఒక డిసిజన్ అయితే తీసుకుంది. దీనిపైన ఆర్జీవ్ గారు ఒక కామెంట్ చేశారు, వీడియో రిలీజ్ చేశారు, మీరు కూడా చూసే ఉంటారు. లోకేష్ గారు అంటే నా సినిమాని ఆపడానికే వ్యూహమా ఇది, అంటే ఇదే వ్యూహాలు ఎలక్షన్స్ లో పెట్టచ్చు కదా, గెలవడానికి ట్రై చేయొచ్చు కదా, ఒక నా సినిమాని ఆపడానికి ఇంతగా ఎందుకు ట్రై చేస్తున్నారు ఈ అన్నట్టు సినిమా ఎందుకు పెట్టారు. అవుతుంది అది? ఈయన ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్, ఆల్రెడీ అయిపోయింది, ఇస్ ఓవర్ అండ్ సినిమా తీసే సంసార్ అయిపోయింది. సంసార్ రామదూత క్రియేషన్స్ అండ్ దాసరా కిరణ్ గారి సినిమా అది, నాట్ ఓన్లీ ఇస్ వర్మ కాదు. ఉమ్, రామదూత క్రియేషన్ దాసరా కిరణ్ గారు వైసీపీ పార్టీది ఇస్ గవర్నమెంట్ సినిమా. అవునన్నా కాదన్నా అది గవర్నమెంట్ సినిమానే. ఉమ్, ఆ సినిమాని ఆగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టు. ఉమ్, ఆ సినిమా ఆగిపోతే మొత్తం టోటల్ వైసీపీ వాళ్ళు ఓడిపోయినట్టు అవుద్ది. అంతే తప్ప ఆయన రామ్ గోపాల్ వర్మ గారితోని చాలా క్లియర్గా ఆయన ఉన్నది ఏంటంటే ఆయన డైరెక్టర్గా సినిమా తీసి ఇచ్చారు. ఓకే. సంసార్ రామదూత క్రియేషన్స్ పేరు మీద ఉంది, ఆయనకి సంబంధం ఉండదు. ఇంకా ఏదో ఆయన లోకేష్ గారిని ఏదో కావాలని చెప్పేసి అది అనడం తప్ప ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? ఉమ్. నో. ఆ అంటే సినిమాకి ఆయన ఆర్జీవ్ గారు తన సంబంధం సినిమాలన్నీ తను డైరెక్ట్ చేసే సినిమాలన్నీ రిలీజ్ వరకు తనే లేదు. ముందుండి ఈ సినిమా దాకా లేదు, ఈ సినిమాకి ఓన్లీ కాంట్రాక్టే, ఉమ్, ప్యాకేజ్, ఓకే. ఓన్లీ డైరెక్టర్ దాకే ఆయన, తక్కువదంతా ఆల్దే రామదూత క్రియేషన్స్. ఇంతకుముందు సినిమాలు అన్నీ ఆయన బ్యానర్ మీద ఆయనకే సంసార్ అయ్యేవి, ఉమ్, అలా లేదు, ఓన్లీ జస్ట్ సినిమా తీసి ఇవ్వడం దాకే వాళ్ళ డ్యూటీ ఉమ్, అంతే, తక్కువదానికి ఆయన సంబంధం లేదు. ఓకే. సరే ఇప్పుడైతే 11 వరకే హోల్డ్‌లో పెట్టారు. మళ్ళీ ఆ తర్వాత రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేకుంటే ఏమైనా కటింగ్స్ చెప్తారా సెన్సార్ వాళ్ళు గాని, కోర్ట్ వాళ్ళు కానివ్వండి? ఏమండి, కోర్టులో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేయకూడదు ఓకే. ఒకటి. కానీ నేను ఒక్కటి మాత్రం సంసార్ వరకు నేను సూటుగా మాట్లాడుతుంది ఏంటంటే, మీరు సంసార్ కరెక్ట్గా చేసుంటే, మీరు గైడ్లైన్స్ కరెక్ట్గా పాటించుంటే కోర్టులు ఈరోజు జోక్యం చేసుకోవు. ఈరోజు కోర్టు జోక్యం చేసుకుందంటే మీరు తప్పు చేశారు, ఉమ్, మీరు ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుద్ది. సినిమా అవతలవాసి 44 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక రాజకీయ నాయకుల మీద కించపరిచే విధంగా ఉండేటప్పుడు, కొన్ని అభ్యంతరాలు ఉండేటప్పుడు మీరు అన్నీ కూడా కట్ చేయకుండా సినిమా సంసార్ అవ్వడం అనేది తప్పు. ఓకే. అలాంటి దాంట్లో ఈరోజు ప్రస్తుతం కోర్టును జోక్యం చేసుకొని సంసార్ సర్టిఫికేట్ రద్దు చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి వీళ్ళకి అవగాహన లేక సంసార్ ఆఫీస్ వాళ్ళు చేస్తున్నారు, లేదంటే ఇన్ఫ్లుయెన్స్డ్ అయినా ఇచ్చేసి ఉండాలి. ఉమ్, ఆ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే సంసార్ ఆఫీస్ అవగాహన లేకుండానే చేసి ఉండొచ్చు. ఓకే. సరే ఇక మీరు కూడా సినిమా అనౌన్స్ చేశారు, ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని అంటే వీటికి సోర్స్ ఎక్కడిది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏంటి సార్? వ్యూహం సినిమా ఉమ్, రిలీజ్ అయిన తర్వాత యాక్చువల్గా 28 నేను నాకు తెలియదు, ఉమ్, 28, 29 రిలీజ్ అయిపోయిందేమో అనుకుని 28 ఆన్లైన్లో ఎదుగుతున్నాను. అన్ని తిరిగితే ఎక్కడ పోస్టర్ కనబట్టలేదు, ఎక్కడ థియేటర్ కనబట్టలేదు, ఇంటి థియేటర్ ఎదుగుతున్నా, థియేటర్కి ఎదుగుతుంటే ఎక్కడ దొరకట్లేదు. 29 మార్నింగ్ థియేటర్కి వెళ్దాం అనుకుంటే ఆల్రెడీ అప్పుడే చూస్తే ఫ్లాష్ న్యూస్ సినిమా కోర్టు వారు రద్దు చేశారని. ఉమ్, కనుక నేను 28 తారీఖు శ్రీకాకుళంలో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పానంటే, ఉమ్, వ్యూహం సినిమా చూస్తాను, ఓకే. చూసి ఏ విధంగా ఎవరిని ఎలా కించపరిచారో చూసి మేము ఏ విధంగా సినిమా తీయాలి, మా సినిమాలో బాబాయ్ అబ్బాయి ఎక్కడ ఉమ్, అంటే రివర్స్లో ఉండి వైఎస్ వివేకానంద రెడ్డి గారిది మర్డర్ ఎలా జరిగింది, ఎవరు ఎందుకు ఏంటి ఒకటి, ఉమ్, అలాగే కోడికత్తి కేసు ఏంటి ఎప్పుడు ఎలా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, పోలవరం ఎందుకు ఆగిపోయింది, ఇలాంటివన్నీ కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఓకే. అన్నీ మనం బయటికి చెప్పలేం కదా. ఓకే. కొన్ని సన్నివేశాలతో అది థియేటర్లో చేస్తామా, లేకపోతే ఓటీటీకి చేస్తామా, యూట్యూబ్కి చేస్తామా, 1 అవర్ చేస్తామా, హాఫ్ అన్ అవర్ చేస్తామా, టైం బట్టి ఓకే. ఎలక్షన్స్ యాజ్ పర్ లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి మేము సినిమా చేస్తాం. ఓకే. కాకపోతే ఏంటి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి ఆ సమయం అవుతుందో ఉంటుందా ఉండదా కూడా తెలియదు. ఓకే. సమయం ఉండాలి, ఎందుకంటే ఓకే. నోటిఫికేషన్ దగ్గరికి వచ్చేస్తే ఇక చెయ్యం, ఓకే. చేయకపోతే లేకపోతే చేస్తాం. ఓకే. ఒక వ్యూహం సినిమా రిలీజ్ కాకపోతే కూడా చేసే చెయ్యం, ఛాన్స్ ఉంది చెయ్యం. సార్? చేయరు.
రిలీజ్ అయిందో చూసిన తర్వాతనే కదా వాళ్ళు ఏం చేశారో చూసి నేను చేయగలుగుతాను, కానీ వాళ్ళు లేకుండా సినిమా చూసి ఓట్లు రాలు. ఓకే. సినిమా చూసి ఓట్లే రాలితే బాలకృష్ణ గారు 10 సినిమాలు చేస్తారు. రైట్. ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం టోటల్ టీడీపీకి సపోర్ట్ ఉంది. అందరూ ఒక్కొక్క సినిమా చేస్తే మొత్తం టోటల్గా అన్ని సీట్లు మావే. అలాగే పవన్ కళ్యాణ్ గారు చూసి ఓట్లు వేసేస్తారంటే కాదు. అక్కడే అక్కడ ఉన్న ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ని చూసి ఆ ప్రభావం చూస్తారు, కానీ ఈ సినిమాని చూసి ఓట్లు వేసేస్తారు. ఆ సినిమాని చూసి మన సోషల్ మీడియాలో ఎలర్ట్ అయిపోతారు అనేది కాదు. మీరు సోషల్ మీడియాలో 1,00,000 మంది చూడొచ్చు, మీరు జనాల్లో నాకు 1,00,000 మంది చూస్తున్నారు కదా, నాకు ఓటు వేస్తారు కదా అని మీరు నించుంటే మీకు 4 ఓట్లు పడతాయి. ఎందుకంటే అక్కడున్న క్యాండిడేటు పైన అక్కడున్న ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు కరెక్టా కాదా, ఆ క్యాండిడేట్ కరెక్టా కాదా, ఆ క్యాండిడేట్ రేపు మనతో ఉంటాడా ఉండడా, ఇప్పుడు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉంటాయి ఓట్లు, అవన్నీ కూడా ఓటుగా మలుచుకోగలగాలి. సినిమా చూస్తే ఓట్లు రాలుతాయి అని కూడా తప్పు. అది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఓకే సార్, ఇక లోకేష్ గారికి ఆ రెడ్ బుక్ సంబంధించి సిఐడి వాళ్ళు నోటీస్ పంపించారు, అంటే అధికారుల పేర్లలో ఫీడ్ చేసుకుంటున్నారని చెప్పేసి. ఇటేమో టీడీపీ వాళ్ళు సిఐడి అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ల పైన కోర్టులో కంప్లైంట్ చేశారు, అంటే తమ పార్టీని నాశనం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు అని చెప్పేసి. అంటే ఏం జరుగుతుందంటారు సార్? తప్పేం లేదండి, ఆయన రెడ్ బుక్ మెయింటైన్ చేయడం తప్పే ఉంది. ఇప్పుడు మీరున్నారు, మీ పేరు రాసుకోవడం తప్పే ఉంది, ఆయన పేరు రాసుకోవడం తప్పే ఉంది. అంటే రేపు ఉదయం మర్చిపోతాం కదా, మన పేర్లు జ్ఞాపకం పెట్టుకొని పలానా రాజుగారు బాగున్నారా, పలానా సాగర్ గారు బాగున్నారా అని చెప్పడానికి ఆ పేర్లు రాసుకోవడంలో తప్పేం లేదే. గుర్తుపెట్టుకుంటాను అన్నాడు, అంటే గుర్తుపెట్టుకుంటానే తప్పేం లేదే. అంటే అధికారంలోకి వచ్చాక అంత చూస్తామని కూడా అంత చూస్తాను, గుర్తుపెట్టుకుంటాం అన్నాడు, గుర్తుపెట్టుకుంటాం. ఓకే. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైం మా కోసం వెచ్చించారు కాబట్టి, మీ వాల్యుబుల్ టైం మా కార్యకర్తను అరెస్ట్ చేశారు కాబట్టి, మీ వాల్యుబుల్ టైం మీకు మొత్తం టోటల్ వైసీపీ కష్టపడ్డారు కాబట్టి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం అన్నారు. తప్పేం లేదు దాంట్లో, తప్పని నేను అనుకోవట్లేదు అది. ఇక టీడీపీ వాళ్ళు సిఐడి చీఫ్ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ల పైన కూడా కంపల్సరీ అధికార పార్టీ ఇప్పుడు మా డేటా కానీ లేకపోతే ఇంకోటి అంటే మా నాయకులు ఫోన్లు ట్యాపింగ్ కానీ ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరిలో మాకు స్వేచ్ఛ కావాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం తప్పేం లేదు. ఓకే. అంటే ఎలక్షన్స్ టైంలో ఈ మొత్తం కోర్టు వ్యవహారాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఒకప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇప్పుడు రాజకీయం తిట్లు పురాణం, నువ్వు 4 తిడితే నేను 10 తిడతా, 10 తిడితే నేను 4 తిడతా, నువ్వు 20 తిట్లు తిడితే నీకు సీట్ వస్తుంది, నువ్వు 50 తిట్లు తిడితే నీకు సీట్ వస్తుంది, నువ్వు 50 తిట్లు తిడితే నీకు పోస్ట్ వస్తుంది. ఆ పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఉంది. ఓకే సార్, ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు షర్మిల గారు వెంట నడుస్తాను అని చెప్పడం వెనుకున్న వ్యూహం ఏంటి? అంటే ఇటు టీడీపీలో చేరుతారని గతంలో వార్తలు వచ్చాయి, టీడీపీలో కాకుండా ఇప్పుడు జస్ట్ షర్మిల గారితో నడుస్తానని చెప్పేసి. ఆమె ఇంకా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కూడా తీసుకోలేదు, ఇక్కడ ఓన్లీ రూమర్స్ అయితే నడుస్తున్నాయి ఈ టైంలో. అంటే ఎందుకు? తప్పలేదు, ఆయన వైసీపీ కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం చాలా కష్టపడ్డాడు, చాలా సేవ చేశాడు, అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి బయటకు వచ్చేసి నాకు వద్దు అనుకున్నాడంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత చక్కగా ఉందో, ఆయన పరిపాలన ఎంత చక్కగా ఉందో, ఆయన రిసీవింగ్ ఎంత చక్కగా ఉందో అందరికీ అర్థమైపోతుంది. కనుక ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ పోలేక రాజశేఖర రెడ్డి గారితో ఉంటాను కాబట్టి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో ఉండాలని షర్మిల గారు వస్తే షర్మిల గారితోనే ఉంటానన్నాడు. తప్పే లేదు, రావచ్చు, ఉంటారు కదా మరి. అంటే ఇది కూడా ఒక సిగ్నల్ సార్, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనడానికి? ఆల్మోస్ట్ చేరుతున్నట్టే అంటున్నారు అందరూ, మరి చేరుతున్నట్టు వాళ్ళు చేరుతున్నట్టు సిపిఎం అంతా కలిపి మొత్తం మూకుమ్మడిగా మొత్తం టోటల్గా పార్టీని బలప్రయత్నం చేయడానికి అందరూ కూడా సీనియర్స్ అంతా రావడానికి రాహుల్ గాంధీ గారు సభ ఏదో పెడతా ఉంటున్నారు. కానీ ఈసారి బాగానే వాళ్ళు నిజంగా కానీ అనుకున్నట్టుగా జరిగితే 23 సీట్లు వస్తే వైసీపీకి అనుకున్నాం, 11 సీట్లు కూడా రావు. ఎంపీ సీట్లు 2 వస్తాయి అనుకున్నాం, 1 కూడా రాదు. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ బాగా బలం పుంజుకుంటుంది. పార్టీ గవర్నమెంట్ కాదు, నెక్స్ట్ 29 గవర్నమెంట్ ఛాన్సెస్ ఇప్పుడు మాత్రం బలం పుంజుకుంటుంది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్, జనసేన గవర్నమెంట్ పాటిస్తుంది. ఓకే సార్, గతంలో కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి, అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రిజైన్ చేయడం అనుకున్నది జగన్ గారి, అది ఆయన వ్యూహం అని చెప్పేసి. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా అన్న సహకారం ఉందని చెప్పేసి, దీని వెనుకున్న ఒక వ్యూహం ఉందని చెప్పేసి ఒక రూమర్స్ అయితే వచ్చాయి. మరి దీన్ని ఏ వ్యూహం ఉంటుంది? ఆ వ్యూహం ఉంటే ఆయనే నష్టపోతాడు. వైసీపీ ఓటు కాంగ్రెస్ ఓటు వైసీపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కలిపి వైసీపీకి వెళ్ళింది, మళ్ళీ వైసీపీ ఓటు కాంగ్రెస్కి వస్తుంది అంతే. నాయకులు చాలా మంది వెళ్ళిపోతారు. షర్మిల గారే కాదు, మొత్తం ఇంచుమించు షర్మిల గారు వస్తే కాంగ్రెస్కి ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారు లాంటి సీనియర్ వ్యక్తులు అందరూ కూడా నాకు తెలిసి ఒక 50 మంది వెళ్ళిపోతారేమో. వైసీపీ ఖాళీ అయిపోద్ది. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో దూరుతా ఉంటారు.
టీడీపీలో రేపు రాబోయే భవిష్యత్తు కాంగ్రెస్ భవిష్యత్తు. రేపు రాబోయే భవిష్యత్తు రాహుల్ గాంధీ గారు యుగం రేపు రాబోయేది. ఓకే. కనుక అందుకని ముందుకుంటే జాగ్రత్త పడతారు అందరూ. ఓకే. సార్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కాస్త బలోపేతం అయితే మన టీడీపీ జనసేన పైన ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. చూపిస్తుంది ఓన్లీ వైసీపీ పైన. వైసీపీ ఓట్ బ్యాంకే చెల్లి. అక్కడ 40% ఓట్ బ్యాంక్ ఉందంటే 15% అయితే అక్కడ తగ్గిపోతుంది. ఇక్కడ ఎన్ని వస్తే అన్ని తగ్గిపోతాయి. వీళ్ళకి ఏం తగ్గదు. వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళకే ఉంది. ఓకే.